డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యగారిపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల జీవో కాపీ టెండర్ ప్రక్రియ లేకుండానే శంకుస్థాపన ఎలా చేస్తారని మండిపడ్డారు. ఓ గిరిజన మహిళ ప్రజాప్రతినిధిగా ఉన్న తనను ఆహ్వానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు. రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అదే జరుగుతుంది. లగచెర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నాను, అయిపోయే ధర్నాను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుయడం, అలాగే పోలీసులు